దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:8 ఎందుకనగా ఆయన తను తాను తగ్గించుకొనెను, అనగా సిలువ మరణం పొందినంత విధేయత చూపించిన వాడై ఆయన తను తాను తగ్గించుకొనెనని అక్కడ లేఖన భాగం చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ తను తాను తగ్గించుకుని భూమి మీదకి మానవాకారంలో వచ్చి మానవుల యొక్క వెల చెల్లించి విలువ పెట్టి ఆయన మనలందరినీ కొన్నాడు. ఆయన యొద్ద మనం విధేయత నేర్చుకోవాలి. ఆయన విధేయత చూపించిన వారిని హెచ్చిస్తాడని బైబిల్ చెప్తుంది. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులుగా ఉండండి, తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు అని దేవుని వాక్యం చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు తను తగ్గించుకుని సిలువ మరణం పొందినందున తండ్రైన దేవుడు కుమారుని అన్ని నామముల కన్నా పైనామం గలవానిగా హెచ్చించి ఆ నామాన్ని గొప్ప చేసినట్లుగా మనం చూస్తున్నాం. కుమారుని అందే నిత్య జీవం, కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడుడు, దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుందని ఆయన తన కుమారుని ఈ లోకానికి మానవులందరినీ రక్షించడానికి కృప చూపడానికి ఆయన తను తానుగానే ఈ లోకానికి పంపించాడు. ఆయన వచ్చి నిన్ను నన్ను మరణం నుండి, శాపం నుండి, పాపం నుండి విడిపించి ఆయన మనకి మాదిరి చూపించి వెళ్ళాడు. ఖచ్చితంగా ఆయన అడుగుజాడలో కనుక నువ్వు నడిస్తే ఖచ్చితంగా నిత్య రాజ్యాన్ని, పరలోకాన్ని నువ్వు స్వతంత్రించుకోగలవు. ఆయన తండ్రికి విధేయత చూపించాడు. తండ్రి చిత్తం నెరవేర్చుట, ఆయన పని తుదముట్టించుడే నాకు ఆహారం అని భూమి ఉన్నంతకాలం తండ్రితో సరైన సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉన్నాడు. ఈ దినాన మనం కూడా అలాంటి సంబంధాలు దేవునితో కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయనతో నువ్వు కలిసి ఉంటేనే మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ ఉంది. ఆయనతో సహవాసం గల మనం చెప్పుకుని మన చీకట్లో ఉంటే ఆయనకి మనకి ఎటువంటి సంబంధం ఉండదు. కాబట్టి ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడుచుకుందాం. అప్పుడు ఆ యేసయ్య రక్తం మన ప్రతి పాపం నుండి మన పవిత్రులుగా చేసి మనల్ని కూడా తన సింహాసనం మీద కూర్చొనిబెట్టే స్థితిలోనికి మనం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించునుగాక. దేవుడు మీకు తన కృప తోడుగా ఇచ్చును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.